అన్న పేరు రాజేశ్వరు. నిన్న నైట్ 12 గంటలకైతే రూమ్కి వచ్చిండు. ఇండియా నుంచి వచ్చిండు. ఇండియా నుంచి రావడానికి అయితే బొంబాయి నుంచి వచ్చిండు. బొంబాయి నుంచి ఎందుకంటే హైదరాబాద్ నుంచి రష్యాకి రావడానికి అయితే టికెట్ రేట్ చాలా ఎక్కువ ఉండే. దాదాపు 60,000 పైన ఉండే. 60,000 నుంచి స్టార్టింగ్ చేస్తే 1,00,000 పైన ఉండే సింగిల్ టికెట్. అది కూడా బొంబాయి నుంచి తక్కువ ఉండే. తక్కువ అంటే అది కూడా ఎంత ఉండేనే టికెట్ రేటు? 50,000. ముంబై నుంచే 50,000 ఉండే. హైదరాబాద్ నుంచి అయితే ఇంకా చాలా ఎక్కువ ఉండే. అందుకోసమనే బొంబాయి నుంచి 78,000 హైదరాబాద్ నుంచి 78,000 ఉండే అనమాట. ముంబై నుంచి తక్కువ పడ్డదని ఇంటి నుంచి బాంబే రావడానికి బస్సులో 24 అవర్స్ జర్నీ. మళ్ళీ బాంబే నుంచి రష్యా రావడానికి 12 గంటల టైం పట్టింది అన్నకు. దుబాయ్లో కూడా వెయిటింగ్ ఉండే. నైట్ 12 గంటలకు వచ్చి ఇప్పుడిప్పుడే జస్ట్ లేచిండు. ఇప్పుడు వీడియో ఎందుకు చేస్తున్నా అంటే అన్న ఇండియా నుంచి అయితే సామాన్ తెచ్చిండు. మెస్ పార్ట్నరు. ఇంతకంటే ముందు వీడియోలో కూడా అన్న చాలా వీడియోలు ఉన్నాయి, మీకు తెలిసే ఉంటుంది. అన్న పేరు రాజేశ్వరు. సామాన్ అయితే ఇప్పుడు ఓపెన్ చేద్దాము. ఇది స్టిక్కర్ ఎయిర్పోర్ట్ లో అతక పెట్టేది, మీకు తెలిసే ఉంటుంది కదా. మన లగేజ్ పైన మన డీటెయిల్స్ ఉంటుంది, బార్ కోడ్ స్కాన్ చేస్తే ఎయిర్పోర్ట్ నుంచి వచ్చింది అనేది మొత్తం ఉంటుంది. ఇది దుబాయ్ నుంచి మాస్కో. మాస్కో అంటే రష్యా. ఈ మాస్కో అంటే ఇక్కడ క్యాపిటల్. ఇదేమో హ్యాండ్ లగేజ్. ఇలా మిరపకాయలు గట్ల ఉన్నాయట. దీన్ని ఓపెన్ చేద్దాం. మా ఇంటి నుంచి కూడా సామాన్ బాగా నచ్చింది. అప్పాలు, కారపూసలు, ఇందులో ఏమున్నది? ఇది పర్సనల్ అట. పర్సనల్ అంటే ఇంటికైతే చెప్పులు తెచ్చుకున్నారు మనోడు. రష్యాలో బాగా అవసరం ఇది. ఎప్పుడు మైనస్లో ఉంటుంది. ఇప్పుడు సమ్మర్ కాబట్టి లేదు కానీ మిర్చి కూడా నవ్వెందుకు వస్తుందంటే ఇక్కడ ఒక్క మిరపకాయనే 50 రూపాయలు ఉంటుంది. మన ఇంటికాడ 50 రూపాయలు పెడితే కిలో మిరపకాయలు వస్తాయి. బాంబేలో తీసుకున్నాడు. ఇంటి నుంచి రావడానికి ఇక్కడ దగ్గర అయినకు 3 రోజులు టైం పట్టింది. ఇంటి నుంచి బాంబే నుంచి రష్యాకు అవరిదాకా సరిపోతాయి మిరపకాయలని. బ్యాగులు ఉంటాయి కదా, ఇంకా ఉడకపోతకు ఖరాబ్ అవుతాయి అని ముంబైలోనే తీసుకోమని చెప్పిన. ఇది రాగడి మిర్చి అంటారు చూడు, నల్ల మిర్చి. ఎక్కువ స్పైసీ ఉంటాయి ఈ చిన్న మిర్చి నల్లది. ఎందుకంటే నేను కూడా వండించిన, నాకు తెలుసు. ఎన్ని తెచ్చినవే? అర్ధ కిలో తెచ్చినట్ట. కిలోదేమన్నా నేను ఫ్రిడ్జ్లో పెట్టి భద్రంగా వారం రోజులు వాడుకోవాలి. కూరల తాలింపులు వేసుకోవచ్చు. ఇవే ఇండియా మిరపకాయలు. ఇండియా కవర్ కూడా చూడక ఎన్ని రోజులు అవుతుంది. తెలుగులో అన్ని అన్నయ్య బట్టలు ఉన్నాయి. ఇవే ములిమేకలు. ఇవాళ ఇవే కూర వండుతా. సోయాబీన్ అంటారు చాలా మంది, ములిమేకలు అయితే మా ఇంటి కాడనే పిలుస్తారు. చిన్నవి వీటికి ఇవాళ ఇదే కూర వండుతా. ఇది కరివేపాకు. కవర్ తిరిగితే 2 కవర్లు వేసినట్టున్నాడు అన్న. చెట్టు పై నుంచి ఈ ఆకుని దూసి ఒక 4 రోజులు ఎండలో ఆరబెడితే ఇట్లా ఉంటుంది. మనం ఇట్లా దీన్ని 8 రోజులైనా వాడుకోవచ్చు. అంటే అరుగు అంటారు చూడు, అరుగులు సేమ్ ఆ మాదిరి అన్నట్టు. రష్యాకి వచ్చినప్పటికే చిట్టని అలవాటు అయింది. ఇట్లనే వాడుకుంటున్నాం. ఇంటి నుంచి తెచ్చుకొని. ఇక్కడ దొరకదు కలియమా. శనగపిండి సాంబార్ చేసుకోవడానికి కానీ బజ్జీలకు కానీ. ఇది మా ఇంటి నుంచి వచ్చింది. అదే టూత్ బ్రష్. ఈడ కూడా దొరుకుతాయి కానీ ఆ రేట్ బాగా ఎక్కువ. రష్యాలో ఏదైనా రేట్ ఎక్కువ. టీ పొడి చాయ్ చేసుకోవడానికి కమ్మగా ఉంటుందని తెచ్చినట్టున్నారు ఇంటికాడికి నుంచి. జెమినీ టీ దొరకలే, ఇది తెచ్చినావు. రెడ్ లేబుల్. అన్నకు రెడ్ లేబుల్ మందంటే బగ్గిష్టం, అందుకే ఛాయలో కూడా నీదే కావాలని తెచ్చుకున్నాడు. ఎవరికి? చిన్నపిల్లలు తినేటి రింగులు కూడా తెచ్చుకున్నాడు. మన రాజస్థాన్ హోటల్లో దొరుకుతాయి చూసిరా, అవే రింగులు. జాగ్రత్తగా పోయాలి. బ్యాగ్ పడ్డది అనుకో బ్యాగ్ తింటుంది. ఖాళీ రాపింగే పోయాలి. రాపింగ్ అయితే తిప్పేసిన. ఇంటి నుంచి సామాన్ వచ్చిందంటే ఇప్పుడంటే బాగా సంబరం. ఉసిరికాయనా? ఉసిరికాయ తొక్క అంటే ఇది. కోల్గేట్ సాల్ట్ నాదేనాట, ఇంటికాడికి నుంచి వచ్చింది. అరే ఇంకొకటి జెమినిటీ సింపుల్ సోపులు. ఇది మన వాళ్ళ పార్సల్ ఒక్కళ్ళు పంపించారు, వాళ్ళకి తీసుకొచ్చినాను. గారెలు
మా ఇంటికి అడిగి నుంచి వచ్చింది. కారపూస ఇది కూడా నా ఇంటికి నుంచి వచ్చింది. ఇది మినప్పప్పు తాలింపులకు పనికిస్తుంది. పెసరపప్పు ఇక్కడ అర్ధ కిలోకి 400 రూపాయలు. ఇది 2 కిలోలు ఇండియా నుంచి తీసుకొచ్చిండు. 4 కిలోలు తెస్తా అని చెప్పి 2 కిలోలు తెచ్చిండు. మొల్దారం నిమ్మకాయలు మా చెట్టు ఇంకా పెద్దగా అవుతాయి, అదేందో కానీ చిన్నగా ఉన్నాయి. ఇక్కడ ఒక నిమ్మకాయనే 50 రూపాయలు, మన 2 తీసుకుని 100 రూపాయలు పెట్టి. కారపొడి ఇది కూడా మా ఇంటికి నుంచి వచ్చింది, ఇండియా కారం. ఇది కూడా మామిడికాయ పచ్చడి, ఇది కూడా మా ఇంటికి నుంచి వచ్చింది. నా సామానే 10 కిలోలు దాకా ఉన్నది ఇలా. ఈ సింతల సోపులు, కోల్గేట్ సాల్ట్, అంబార్ ఆరోగ్యానికి మంచిది కాదు తినకూర్రి, తింటాను తెచ్చుకున్నాడు. ఇవి కూడా మా ఇంటి నుంచి వచ్చినాయి. ఇవి అటుకులు, ఇంకా మక్కపాలాలు, గోల్పాలాలు అన్ని మంచిగా ముద్దుగా తాళం పెట్టి అయితే ఇంటి నుంచి పంపించారు. రష్యాలో బాగా కష్టపడుతున్నారని ఇవన్నీ పిండి వంటలు తిననీకి ఇండియా నుంచి అయితే పంపించారు. మాలు కూడా మంచి వాళ్ళే, మేము కూడా ఇక్కడ కష్టపడుతున్నాము. సో ఇట్లా ఉంటది దేశం అంటే. బాగున్నది. ఇది వేరే వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకొచ్చిన అన్న. సో ఇది మొత్తానికి అయితే ఇండియా నుంచి వచ్చిన సామాన్ ఇదంతా. సో వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్, నెక్స్ట్ మళ్ళా మంచి మంచి వీడియోలు వేస్తా. రైట్, బాయ్, జై హింద్, జై భారత్.